ఎందుకు కార్తీక మాసం ఉసిరి దీపాలు పెట్టాలి అంటారు? ఎందుకు అంటే ఇది చలికాలం. చలికాలంలో ఎక్కువ వైరస్ ఇన్ఫెక్షన్స్, చల్లటి గాలిలో ఎక్కువ బ్యాక్టీరియా వైరసెస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఉసిరి నుంచి వచ్చే ఆ సి విటమిన్ గాలి, నువ్వుల దీపం నుంచి వచ్చే ఆ నువ్వుల వాసన, నెయ్యి దీపాలు, ఇవన్నీ మనం చేసే ఎక్కడైతే గుడిలో అయితే గుడిలో, ఇంట్లో అయితే ఇంట్లో, ఎక్కడైతే మనం చేస్తుంటామో ఆ ప్రక్రియను ఆ గాలి పీల్చడం వల్ల మనలో ఉన్న వైరసెస్ అనేది తగ్గించడం కోసం. అది కాకుండా ఉదయాన్నే చన్నీళ్ళ స్నానం చేసి గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అవునా? అంత పొద్దున్నే చలికి స్నానం చేసి వెళ్ళాలి అంటే స్ట్రెంగ్త్ ఉండాలి, రైట్? కాబట్టి ఆ గాలిలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి ఒక భక్తి రెండూ జోడించి, ఇటు హెల్త్ పరంగా ఇటు భక్తి పరంగా రెండు విషయాల్ని వర్ణించారు. ఎందుకు? పుట్టిగా ఒక పద్ధతిగానే చెప్తే చెయ్యరు ఎవ్వరు, ఏముందిలే అని నెగ్లిజెన్స్ వస్తుంది అనేసి చెప్పారు. అదే సైన్స్ని భక్తి రూపంలో చెప్తే భయంగా అన్నాము దేవుడు అని ఒక భయంతో చేస్తారు అనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ పెట్టడం జరిగింది. యాక్చువల్గా పసుపు యాంటీబయాటిక్ అని మనం సైన్స్లో అంటున్నాం, అవునా? ఇది ఎప్పటికీ మీ అమ్మమ్మ నాటి చిన్ననాటి నుంచే పసుపును వాడుతున్నాం. సైన్స్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది? మొన్న వచ్చిన సైన్స్. అంటే సైన్స్ కంటే కూడా ముందే మన పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ వచ్చి ఏం చేసింది? ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టేసింది. కానీ ఇవి అప్పుడున్నవే కదా, అవును? ఇప్పుడు యాంటీబయాటిక్ అని ఎట్లా తెలిసింది వాళ్ళకి? ముందు నుంచి వాడే వస్తువే కదా పసుపు కానీ ఏదైనా కానీ. మరి ఇప్పుడు ఎలా తెలిసింది? అంటే సైన్స్ వల్ల, సైన్స్ గొప్ప, మనం చెప్పే పద్ధతులు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి సైన్స్ అని ఒక ముసుగులో ఇలాంటివన్నీ తయారు చేస్తుంది. చక్కగా పిండి దీపాలు ఎందుకు పెట్టమంటారు? ఎందుకు పిండి దీపాలు పెట్టమంటారు చెప్పు? బియ్యపు పిండి అంటే ఆ కాలంలో ముగ్గు పిండితో వేయకుండా బియ్యపు పిండితో వేసేవారు. ఎందుకు? ఆ బియ్యం తిన్న చీమలు ఆహారం మనం అలా కొన్ని జీవరాశులకి మనం ఇస్తున్నాం, రైట్? అవునా కదా? ఇప్పుడు ఇక్కడ బియ్యపు పిండితో ముగ్గేస్తే ఈ పిండిని తినడానికి చీమలు వస్తాయి. అంటే మనం ఏదో ఒక రకంగా ఒక జీవికి ఒక ఆహారదారిని మనం చూపించిన వాళ్ళం కదా. అలాగైనా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు కదా, అవునా కదా? అది రీజన్. అందుకే అమ్మమ్మలు ఆ కాలంలో ఉసిరి పచ్చళ్ళు, చింతకాయ పచ్చళ్ళు ఇవన్నీ ఎందుకు దంచిపెట్టేవారు? మనలో ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి, అంటే ఎలాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా తట్టుకునే శక్తిని ఇవ్వటం కోసమే ఇవన్నీ పెట్టారు. ఉసిరి తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది, సి విటమిన్ బాగా వస్తుంది, ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. ఇవన్నీ మనం ఇప్పుడు విటమిన్ D3, విటమిన్ సి లోపం, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? క్యాప్సూల్స్ రూపంలో తింటున్నాం, అవునా కదా? మరి అవన్నీ అప్పటి కాలంలో వాళ్ళే ఎప్పుడో చూశారు. ఇలా చక్కగా ఉసిరి దీపాలు పెట్టుకోవడం, ఉసిరి పచ్చళ్ళు తింటాం.
మర్చిపోయి అన్ని పూలు ఇక్కడ పెట్టాయి. కూర్చో. శివాయ హరి హరి శివ ఈ వీడియో రికార్డింగ్తో పాటు ఒక చిన్న టిప్ని కూడా మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. తులసి చెట్టులో ఊది గడ్డిని కానీ ధూప్ స్టిక్స్ని కానీ డైరెక్ట్గా పట్టకండి. అగరబత్తి హోల్డర్స్ అని పూజా స్టోర్లో కానీ మెడికల్ స్టోర్స్లో కానీ కూడా దొరుకుతాయి. అవి తెచ్చి తులసి కోట పక్కన హ్యాంగ్ చేసేస్తే దాంట్లో చక్కగా మీరు ఊది బత్తిని పెట్టచ్చు. ఎందుకంటే అవి కెమికల్స్తో రెడీ అవుతాయి కాబట్టి ఆ పౌడర్ అందులో పడి మన చెట్టు ఇది అవ్వకుండా ఉండటం కోసం ఒక చిన్న టిప్ని షేర్ చేస్తున్నాను. మీ ఊది బత్తి కానీ ధూప్ స్టిక్స్ కానీ ఎక్కువసేపు మన ఇంట్లో మంచి సువాసన రావాలి అంటే కాస్తంత తడి చేసి జవ్వాదుని పట్టించి మనం కనుక వెలిగించుకుంటే చక్కగా చాలా ఎక్కువసేపు సువాసనతో ఇంట్లో ధూప్ స్టిక్స్ కానీ ఊది బత్తిలు కానీ మంచిగా వాసన వస్తూ ఉంటాయి. ఇలా వీడియోస్తో పాటు చిన్న చిన్న టిప్స్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో చక్కగా ఈ దేశమంతా అన్నానికి వస్త్రానికి ఎటువంటి లోటు లేకుండా సిరి సంపదలు ఇవ్వాలని ఆ పరంధామను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.